పాలు చెక్ చేసుకోండి. అక్కడ 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి. ఎండాకాలం కాబట్టి రేట్లు అయితే ఎక్కడైనా కూడా ఎక్కువనే ఉన్నాయి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసుకోవచ్చు. గుజరాత్ నుంచి అయితే మనకి ఈ వీడియో పంపించారండి. ద్వారకాధీష్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి హరీష్ భాయ్ అయితే మనకి ఈ వీడియో పంపించారు. గుజరాత్ బనస్కట్ డిస్టిక్ నుంచి అయితే ఈ వీడియో రావడం జరిగింది. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఆంధ్ర నుంచి అయితే ఒక రైతు అయితే వెళ్ళైతే తమ్ముడైతే కొనుగోలు చేశారంట. వినుకొండ పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వెళ్ళైతే ఒక 9 అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే కొనుగోలు చేశాడని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు మన గేదెలు అయితే కనబడుతున్నాయి కదా. మొత్తం కూడా ఇలాంటి క్వాలిటీ గల గేదెలు అయితే వీళ్ళ ఫామ్లో ఎనీ టైం కూడా గుజరాత్లో ద్వారకాధీష్ డైరీ ఫామ్లో ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని కూడా వీళ్ళైతే వీడియో పంపించడం జరిగింది నాకు. చూసుకోవచ్చు. మీకు పాల విషయానికి వస్తే 14 నుంచి 16 లీటర్ల పాల కెపాసిటీ గల గేదెలు. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 1,15,000, 1,20,000, 1,25,000, 1,30,000 వరకు ఉన్నాయంట. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది. దాని పాల కెపాసిటీని బట్టి దాని ఈతని బట్టి కూడా రేట్ అనేది మారుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే హరీష్ రాబరీ బాయ్కి అయితే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. బనస్కట్ డిస్టిక్ గుజరాత్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి. ఇక వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారండి. హైదరాబాద్ వరకు అయితే 85,000 అయితే అవుతుందని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 85,000 అయితే అవుతుందని చెప్పారు. 9 గేదెలకు గాను మన హైదరాబాద్ వరకు అయితే. మీరు ఎక్కడికైనా కూడా మీ యొక్క ఫామ్ యొక్క దూరాన్ని బట్టి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మారుతుంటుందండి. అదొకసారి అయితే మీరు మాట్లాడుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు. వీళ్ళలాగా డైరెక్ట్ మీరు నేరుగా వెళ్ళాలండి. హర్యానా, గుజరాత్ వెళ్ళినప్పుడు అయితే నేరుగా వెళ్ళాలి. నేరుగా వెళ్ళైతే వీళ్ళైతే 9 గేదెలు పాలు చెక్ చేసుకున్నారంట అండి. అది కూడా మీకు లాస్ట్లో పెడతాను. పాలు చెక్ చేసుకున్నారంట. వీళ్ళైతే వెళ్ళి 2 పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండడానికైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు. రూమ్ కూడా వాళ్ళ ఫామ్లోనే ఉంటాయంట. అక్కడ ఉండి మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే ఫైనల్గా మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. చాలామంది అయితే ఒక 2 గేదెలు 3 గేదెలు తీసుకున్న తర్వాత రేట్లు అయితే మారుతుంటారు, పెంచుతుంటారు. ఫస్ట్ తక్కువ రేట్లకి ఇచ్చి తర్వాత ఎక్కువ రేట్లు చేస్తుంటారు. అది లేకుండా కూడా వీళ్ళు చూసుకుంటామని చెప్పారండి. మీరైతే చూసుకోండి. ఎక్కడైనా వెళ్ళినా కూడా ఫస్ట్ గేదె 2 గేదెలు అయితే తక్కువకి ఇచ్చి తర్వాత ఎక్కువ రేటు చూపిస్తుంటారు. అది అయితే మీరు మాట్లాడుకోండి. నేరుగా వెళ్ళండి. నేరుగా వెళ్ళి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి. ఎలాంటి అక్కడ ఫోర్స్ అయితే ఎవరు పెట్టరు మిమ్మల్ని. మీకు నచ్చకుంటే కూడా రావచ్చు. ఇలాంటి బ్రీడ్ గల బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయని కూడా మనకి వీడియో అయితే పంపించడం జరిగింది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. పాలు చెక్ చేసుకోండి. అక్కడ 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి. ఎండాకాలం కాబట్టి రేట్లు అయితే ఎక్కడైనా కూడా ఎక్కువనే ఉన్నాయి. 1,15,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట. 1,30,000, 1,40,000 దాకా కూడా ఉన్నాయంట. రేట్లు అయితే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. పాల కెపాసిటీ బట్టి కూడా మారుతుంటుంది. 14 నుంచి 16 లీటర్ల పాలు అని చెప్తున్నారు. ఇక్కడికి రాగానే ఒక వారానికి అయితే సెట్ అవుతాయని కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడైతే పాలు చెక్ చేసుకోండి. డెలివరీ అయిన గేదెలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీ ఎక్కడైనా కూడా మీరైతే పాలు చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదా చూసుకోవాలండి. చూసుకోవచ్చు. మనకి వీడియో పైన నెంబర్ ఉంది. మీకు ఎవరికన్నా బఫెలోస్ కావాలంటే ద్వారకాధీష్ డైరీ ఫామ్లో అయితే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి మనకి హరీష్ భాయ్ అయితే ఈ వీడియో పంపించారండి. వీడియో పైన నెంబర్ ఉంది. మీకు ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కూడా వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత నేరుగా రమ్మని చెప్తున్నారు. వాళ్ళు లొకేషన్ వేస్తారంట. అక్కడైతే నేరుగా వెళ్తే మీకు అక్కడ గేదెలు అయితే నచ్చకపోయినా కూడా రావచ్చు అని చెప్పారు. నచ్చితేనే కొనుగోలు చేయండి. ఫోర్స్ ఏం లేదు. రేట్లు కూడా తగ్గించి మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఉండవండి. మనం తగ్గించి మాట్లాడుకోవాలి. పాలు చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చూసుకోవాలి. అన్నీ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేసి తీసుకొచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.